సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో హాయ్ వందన గారు, హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఓకే, ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ మై Yeah. ప్లెజర్ మ్యామ్. Yeah, it's my we're so pleasure glad too. to have you in our show. థ్యాంక్ యూ. యా, Yeah. సో చెప్పండి, మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ స్టార్ట్ అనేది ఇట్స్ ఏ మ్యాజిక్ అన్నమాట. అవును నా లైఫ్ ని ఇలా టర్న్ చేసేసింది ఒక్కసారిగా. అప్ సైడ్ డౌన్ అంటారు చూసారా, అవును. బై టచ్ వుడ్ అనుకోవాలి, Hmm. గాడ్స్ గ్రేస్. Hmm. నేను ఎప్పుడు నా మైండ్ లో, అంటే మాది సినీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆర్థోడాక్స్ ఫ్యామిలీనా? ఆర్థోడాక్స్ అని కూడా కాదు, Hmm. జస్ట్ నార్మల్ ఫ్యామిలీ. అలా లీడ్ చేస్తున్నాం Hmm. ఎడ్యుకేషన్. నేను బీ ఫార్మసీ చేశాను. Hmm. సో చేసి అప్పుడే జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను అనమాట. Hmm. చేస్తూ అప్పుడే ఒక 2 months ఉంటుంది, విర్కో బయోటెక్స్ కంపెనీలో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యా. Oh. సో అలా అక్కడ కొంతమంది కలీగ్స్, కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇలా టీవీలో అప్పుడప్పుడు కనిపించాలి అది అని. Hmm. సో అప్పుడు కూడా నాకు థాట్ లేదు, Hmm. లైక్ మా ఇంట్లో కంప్లీట్ గా టీవీ అనేది ఏమీ ఉండదు. ఓకే, Mm, అంటే ఒక- చిన్నప్పటి నుంచి ban చిన్నప్పటి చేస్తారా నుంచి ఇంట్లో? ఒక 1 hour ఇస్తారేమో, ఓకే, స్ట్రిక్ట్ టైమింగ్స్ ఫ్యామిలీ. ఉంటాయి చాలా. Mm. సో అంటే ఒక 1 hour చూడ్డానికి Hmm. అంతే. సో అలా అన్నమాట, దాని మీద ఎక్కువ దృష్టి Same, ఉండేది మా కాదు. ఇంట్లో కూడా అంతే. అవునా? చిన్నప్పుడు మా ఫాదర్ లైక్ అందరిలో ఇలాగే ఉంటుంది అనుకుంటా. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ మహిళ ప్రోగ్రామ్ సుమగారిది వస్తూ ఉంది అప్పుడు. సో పార్టిసిపేట్ చేద్దాము అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అనమాట. సుమ గారి షోకి నాట్ ఇంట్రెస్టెడా? సీరియస్లీ ఓకే, చెప్పారా తర్వాత తనకి? ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు. కాకపోతే ఆ షో నుంచి వచ్చానని సుమగారికి కూడా తెలుసు. సూపర్. షీస్ వెరీ స్వీట్ ఉమెన్. సో సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. ఆ బిఫోర్ డే కూడా వీళ్ళు నాకేం చేశారంటే, టీవీ అంటే బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ బాగా. ఒక థర్డ్ పర్సన్ అనేది, ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి నించున్నారంటే నా నోట్లోంచి మాట పెక్కదు, అసలు రాదు, అంత ఇంట్రోవర్ట్ అనమాట. సో అసలు నేను వెళ్ళి అక్కడ షోలో మళ్ళీ అంతమంది దాంట్లో నేను ఏం చేస్తాను, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. దేవర్ లైక్ జస్ట్ పార్టిసిపేషనే కదా, అందులో 4 members ఉంటారు, రా అది ఇది అంటే ఓకే అని. సరే వీళ్ళు ఫొటోస్ అవన్నీ ఏవో పంపించాలి, పంపించేశారు. అంతా అయిపోయింది, వాళ్ళే చూసుకున్నారు. బిఫోర్ డే మమ్మీ నాకు వెళ్ళాలనిపించట్లేదు, నేను వెళ్ళను. నైట్ 12 o'clockకి ఫోన్ చేసి చెప్పా అనమాట. నో, నాకు మీరు ఎవరినైనా తీసుకొని వెళ్ళండి. అలా కాదు, ఫోటో అది సబ్మిట్ చేసేసారు, ఎవరైతే వాళ్ళు ఓకే చేస్తారో వాళ్ళే వెళ్ళి చెయ్యాలి అంట, అది ఇది అని. సరే మార్నింగ్ ఏడుస్తూనే వెళ్ళా అనమాట. ఒక సేయింగ్ ఉంది కదా, ఎప్పుడైతే మనం ఒక పనిని ఏడుస్తూ మొదలు పెడతాము, అంటే ఇష్టం లేకుండా, మంచి పని అయినా సరే ఇష్టం లేకుండా చేస్తాము, మంచి సక్సెస్ వస్తుందంట. ఎంతవరకు నిజం? ఏమో మరి, అది మీ అది విషయంలో నా true విషయంలో అయింది. నమ్మాలనిపిస్తోంది నిజంగానే. అవును. సో అలా వెళ్ళాను, అంతా అయిపోయింది షో అంతా. అసలు అంతా చూసి ఐఎమ్ సర్ప్రైజ్డ్, నేనే అక్కడ గెలిచా అనమాట. వాట్, నేనేనా అసలు ఏంటి అనుకున్నా. అక్కడ మొదలైందండి ఫుల్ లైఫ్ మ్యాజిక్ లో టర్న్ సో అయిపోయింది. స్టార్ మహిళ So, గెలిచినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ క్షణం? అసలు నో వర్డ్స్, ఓకే. నిజంగా నో వర్డ్స్ అన్నమాట. అసలు అంత పెద్ద యాంకర్ ఫస్ట్ సుమ గారితో చేయడం అనేది అసలు చాలా లక్ అని ఫీల్ అవ్వాలి. ఓకే. అది ఇప్పుడు నాకు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు. తర్వాత ఇండస్ట్రీలో చేస్తూ ఉండగా సో అలా గెలిచి, అందులో డైరెక్టర్ కిషోర్ గారు, చెప్పుకోవాలంటే తనే నాకు ఈ లైఫ్ ఇచ్చింది అనమాట. ఆయన గెలిచిన తర్వాత, మీరు యాంకరింగ్ ఎందుకు ట్రై చేయకూడదు అని. అసలు నేనేంటి యాంకరింగ్ ఏంటి, నాతో అస్సలు కాదు, అందులో నాకు మాటలే రావు, యా అస్సలు మాటలు రాదు, నాతో అవ్వదు అని చెప్పాను. బట్ తను మాత్రం, నేను ట్రైనింగ్ ఇస్తాను, మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే అలా. యా, నేను 3 months హోల్డ్లో పెట్టా, ఆ ట్రైనింగ్ కి కూడా నేను ఎస్ చెప్పడానికి అనమాట. సో దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా లైక్ ఈటీవీలో ఇలా యాంకరింగ్ కి అడుగుతున్నారు అది అని. ఇంట్లో అయితే అసలు నో, మా ఫాదర్ నో, అసలు ఇండస్ట్రీ ఏంటి, అదేంటి, నువ్వు చదువుతుంది, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు నో అన్నారు. బట్ ఫైనలీ మా యార్లగడ్డ శైలజ గారు ఫ్యామిలీ ఫ్రెండ్, దూరదర్శన్. సో ఆవిడ సజెస్ట్ చేశారనమాట, నో 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 నో, ఈటీవీ అంటే గవర్నమెంట్ జాబ్ లా ఉంటుంది, అంత సెక్యూర్డ్ గా ఉంటుంది. సో అలా ఆవిడ చెప్పేసిన తర్వాత ఇంకా ఈయన ఇంత ఫోర్స్ చేస్తున్నారు కదా అని ఒప్పుకున్నాను.
ఒప్పుకున్న తర్వాత పాపం చాలా ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. అలా మూవీ మిర్చి యాంకరింగ్ షోకి పిలిచారు. హ్మ్. అక్కడ వెళ్ళి స్టూడియోలో వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకోని పట్టుకొని మైక్ రెడీ యాక్షన్ అనంగానే నథింగ్. ఇటు చూస్తున్నాను. మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. ఏం మాట్లాడను, ఏం రావట్లేదు బయటికి. హ్మ్. నథింగ్. అసల వాళ్ళెంత సపోర్ట్ చేశారంటే ఆ టైంలో, హ్మ్. అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తీసి పక్కన పడేయొచ్చు. ట్రూ. యాహ్! లిటరల్లీ అది నా లక్ అనుకోవాలేమో. అంత పుష్ ఇచ్చి కిషోర్ గారు, హ్మ్. లేదు ట్రై చెయ్యి, నీకొస్తుంది అది అని ఒక 45 మినిట్స్ వరకు కెమెరాస్ అన్నీ ఆపేసుకున్నారనమాట. ఓకే. ఈలోపు మిమ్మల్ని సెట్ చేసి మొత్తం సెట్ చేసి అయినా చేయలేకపోయాను. ఫస్ట్ డే కదా! ఎవరికైనా అలాగే ఉంటుంది యూజువల్లీ. అయినా చేయలేకపోయాను. హ్మ్. ఏదో ముక్కలు కట్ చేసుకొని ఏదో ఆ రోజు ఇంకా పిలిచారు కదా! తప్పదు కదా! హ్మ్. చేయించాలి అన్నట్టుగా ఒక ఎపిసోడ్ అయితే చేయించారు. ఓకే. పొద్దునుంచి సాయంత్రం దాకా. హ్మ్. యాంకరింగ్ నుంచి సీరియల్స్‌లోకి ఇంకొక టర్న్ అన్నమాట. అదే ఛానెల్. అలానే ఈటీవీ. మయూరి స్టూడియోస్‌లో అలా జరుగుతోంది. అప్పుడే సుబ్బారావు బాబాయ్ గారు ఈటీవీ సీరియల్స్ మేనేజర్ అన్నమాట. హ్మ్. ఆయన చూస్తూ ఈ అమ్మాయి ఏంటి కొత్త అమ్మాయా? వాళ్ళు మాట్లాడుకున్నారు. యాంకరింగ్ ఏంటి అంటే సరిగ్గా చేయలేకపోతుంది అందుకే ఆపాము ఇప్పుడే అది అంటే, హ్మ్. ఎందుకు ఆ అమ్మాయిని యాక్టింగ్‌కి చేస్తుందేమో అడుగుదామని చెప్పి తీసుకెళ్లారు ఆ రోజే. హ్మ్. ఇదే చేయలేకపోతున్నాను. ఇంక నేను యాక్టింగ్ ఏం చేస్తాను? నాతో అస్సలు కాదు, నన్ను వదిలేయండి అని పారిపోయాను ఆ రోజు. ఓకే. నెక్స్ట్ డే కాల్ వచ్చింది. ఒకసారి లేదు నువ్వు ఇలా ఆఫీస్‌కి రా. హ్మ్. ఆఫీస్‌కి వెళ్తే దే వర్ లైక్ చెప్పారు. సీరియల్స్ ఇలా ఉంటాయి. హ్మ్. హ్మ్. మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకే అలవాటవుతుంది. మీకు నచ్చిందంటే కంటిన్యూ అవ్వండి. లేదంటే లేదు అన్నారు. సో, సూపర్. అలా అప్పుడు 'భార్యమణి' జరుగుతోందనమాట. అది చాలా హిట్ సీరియల్. అవును. ఆ టైంలో. ఆ టైంలో. అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ప్రైమ్ స్లాట్. మా మదర్‌కి పిచ్చ అవునా? ఇష్టం ఆ సీరియల్ అయితే. చాలా మందికి క్రేజ్ ఉండే అప్పుడు 'భార్యమణి' అంటే. హ్మ్. సీ లైక్ నేనేం ఆలోచిస్తా అంటే, నన్ను తీసుకెళ్ళి అందులో పెట్టేయొచ్చు. అంటే ట్రూ. నాకు జీరో బ్యాక్‌గ్రౌండ్ యాక్టింగ్ స్కిల్స్ కదా! అసలు ఏం అసలు రాదు. ఏమీ రాదు. అప్పుడే ఇంకా వాట్ ఈస్ కెమెరా ఏంటో తెలీదు. లైక్ ఇది ఏంటి, సెట్ ఏంటి ఏమీ తెలీదనమాట. హ్మ్. నిల్ నాలెడ్జ్ తోటి. హ్మ్. యూజువల్లీ ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ ఉంటాయంటారు, ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయంటారు. అవును. చాలా కోర్సెస్ చేస్తారు దీనిలో. ఎంతమంది ఎన్ని ఇయర్స్ నుంచి చేసి బయటకొచ్చిన వాళ్ళున్నారు. అలాంటిది నన్ను తీసుకెళ్ళి సడెన్‌గా అక్కడ పడేసి ఓకే. చెయ్యి అంటే హ్మ్. ఎలా హ్మ్. ఉంటుంది? 'భార్యమణి' ఆర్ఎఫ్‌సిలో జరుగుతోంది. హుహు. ఆర్ఎఫ్‌సి కూడా నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. చూసేసి అబ్బా! భలే ఉంది అనుకోని చాలా ఫీల్ అయ్యాను. ఓకే. అయిపోయిన తర్వాత చూస్తే అంతా గందరగోళంగా ఉంది. యాంకరింగ్ ఒక ఇదైతే సీరియల్‌కొచ్చేసరికి అది అంతా చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. హ్మ్. అదే అంత గందరగోళంగా ఉందంటే ఇది ఇంకా గందరగోళంగా ఉంది. హ్మ్. అయిపోయింది. మా మదర్ వచ్చేవాళ్ళు నాతో పాటు. హుహు. మమ్మీ పద ఎళ్ళిపోదాం. నా వల్ల కాదు ఇది అన్నా. బట్ ఓకే. ఒకసారి వచ్చావు కదా! బాగోదు అన్ని సార్లు చెప్పారు. ఒకసారి చూసి వెళ్ళు. ఓకే. షీ సపోర్టెడ్ మీ దట్ టైమ్. సూపర్. తర్వాత చూసి అలా నేర్చుకుంటూ వాళ్ళే ప్రాజెక్ట్స్ ఇస్తూ హ్మ్. ఇంతవరకు వచ్చా. అలా స్టార్ట్ సక్సెస్‌ఫుల్ అయిందన్నమాట. జర్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.